నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ అప్డేట్స్. ఏపీలోను హైడ్రా తరహా చట్టం, సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లతో పాటు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రా తరహా చట్టాన్ని ఏపీలోనూ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. బుడమేరు వరదకు కారణం ఆక్రమణలేనని అభిప్రాయపడిన చంద్రబాబు హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి ఆక్రమణలన్నింటినీ తొలగిస్తామని చెప్పుకొచ్చారు. కలెక్టరేట్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో బుల్డోజర్లతో హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. ఈ హైడ్రా ఇప్పుడు కేవలం హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. హైడ్రా లాంటి చట్టం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని మిగతా జిల్లాల ప్రజలు కోరుకుంటుండగా ఏపీ ప్రజలు కూడా హైడ్రాని స్వాగతిస్తున్నారు. హైడ్రాపై ఏపీ రాజకీయ నేతలు కూడా సానుకూలంగానే స్పందించడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏపీలో రాబోయే వర్షాలు, వరదలపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే ప్రధాన కారణమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డాడు. ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరుకు ఆక్రమణలు తొలగిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అలాగే భారీ వర్షాలు, వరదల దృష్ట్యా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జీవీఎంసీ, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అల్లూరు జిల్లాకు ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించినట్లు చంద్రబాబు తెలిపారు. విశాఖలో కొండ చర్యలు విరిగిపడిన విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొల్లేరు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాబు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని జిల్లాలో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. విజయవాడలో 8 రోజులు కూడా బాధితులు నీటిలో ఉన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ 0.51 టీఎంసీ నీళ్లు ఉన్నాయన్నారు. ఈ రోజు కూడా భోజనం, మంచినీళ్లు అందించినట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో మొత్తం 220 ట్యాంకర్లు, 1200 రేషన్ సరుకుల వాహనాలు తిరుగుతున్నాయని తెలిపారు. రోడ్లపై ఇసుక, మట్టి లేకుండా శుభ్రం చేస్తున్నామని తెలిపారు. వరద వల్ల పాడైపోయిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు బాగు చేయిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గృహోపకరణలకు మరమ్మతులు చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు నాయుడు.